హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం విసనపేటలో ఉన్నటువంటి రాణి సెలబ్రేషన్ బ్యాకప్లో ఉన్నటువంటి డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్స్ దగ్గరికి వచ్చాము. నియర్లీ ఇక్కడ ఎలా ఉందంటే సో ఇప్పుడు ఇది ఉన్నది కదా, ఇదే డ్రాగన్ ఫ్రూట్. సో ఈ డ్రాగన్ ఫ్రూట్ స్టార్టప్ ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక పోల్ స్టార్ట్ చేసి పోల్ తర్వాత నియర్లీ ఇలా ఫోర్ సైడ్స్, ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 ఇలా ఫోర్ యాంగిల్స్ ఉన్నది. ట్రయాంగిల్ ఉంది కదా, 4 యాంగిల్స్లో అలా ఫస్ట్ ఫీడింగ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చినాక ఇది ఒకటి ఉంది కదా, ఇది ఏదో విష్ణు చక్రంలా ఉంది. నియర్లీ ఈ చక్రం మీదకి అది వస్తుంది అనమాట పైకి పెరిగి. సో అలా వచ్చిన తర్వాత ఏమవుతుందంటే నియర్లీ మనకి ఓనర్ గారు చెప్పడం అయితే 6 months పడుతుంది అన్నారు. నియర్లీ ఇది గ్రోత్ అప్ రావడానికి 6 months పడుతుంది. అప్పుడు ఫస్ట్ క్రాప్ వస్తుంది అనేసి అంటున్నారు. సో మన దగ్గర డ్రోన్ లేదు కాబట్టి షార్ట్ అవుట్లో మీకోసం అని చెప్పేసి ఒక లాంగ్ షాట్ తీస్తున్నా. ఇది టోటల్ 5 acres అని చెప్పేసి మనకి ఓనర్ గారు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దెన్ విల్ బి డూ నేనైతే ఫస్ట్ టైం ఒక క్రోటాన్ తోట చూడటం. దెన్ విల్ బి వెరీ ఇంట్రెస్టెడ్. సో ఇప్పుడు ఈ క్రోటాన్స్ ఉన్నాయి కదా, ఈ డ్రాగన్ ఫ్రూట్ని ఏం చేస్తారంటే ఇలా ఫస్ట్ డైలీ లేబర్స్ చేత డైలీ తీసుకొచ్చి ఇలా లోడింగ్ అండ్ అన్లోడింగ్ చేస్తారు. అందులో కూడా సైజులు బిగ్ సైజు, లిటిల్ సైజు, మీడియం సైజుని డివైడ్ చేసి దాన్ని నియర్లీ ఇట్లా డివైడ్ చేస్తారు 1 2 3 4 గ్రేడ్ లెక్క. సో ఇప్పుడు మనం ఒకసారి మన ఓనర్ గారితో ఒక చిన్న చిట్ చాట్ పెడదాం. సో ఇది డ్రాగన్ ఫ్రూట్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. మీరు ఎప్పటి నుంచి ఇలా ఈ ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది సార్ ఫస్ట్ నుంచి? సార్ మన చైల్డ్హుడ్ నుంచి నాకు ఫార్మింగ్ అంటే కొంచెం ప్యాషనేట్ అనమాట. ఓకే. సో ఇప్పుడు దీంట్లో ఇది కొంచెం కమర్షియల్ క్రాప్ అన్నమాట. ఓకే. ఈ మిగతా కంపేర్ టు వేరే ఏదైనా చూసుకుంటే అది ప్యూర్లీ ఫార్మింగ్ కింద వస్తుంది. ఇది కొంచెం కమర్షియల్ వస్తుంది. సో కొంచెం ఫీవర్స్కి కొంచెం ఇది ఉందన్నమాట. కొంచెం ఫ్రూట్ బాగుంటుంది. నైస్. మీ పేరు సార్? వినీత్. సో ఈ ల్యాండ్ మొత్తం మీదేనా సార్, ఏదన్నా కౌలుకి తీసుకున్నా? ఓన్ ల్యాండ్. మీ ఓన్ ల్యాండ్. ఓకే సార్. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఇట్లాంటి క్రాప్ ఒకటి డిజైన్ చేస్తున్నాడు పేరెంట్స్ ఏంటంటే ఇంత ఇన్వెస్ట్మెంట్స్తో దాన్ని చేస్తాను అనేసి అంటారు. అలా మీకు ఏమన్నా ఎదురు దెబ్బలు తగ్గింది ఫస్ట్ స్టేజ్లో? అంటే డిపెండ్స్ ఆన్ పేరెంట్స్ అన్నమాట. బేసిక్గా అంటే పేరెంట్స్కి కూడా కొంచెం ప్యాషనేట్ ఉండి చెయ్యాలి. మన ఓన్ ల్యాండ్ని మనమే డెవలప్ చేసుకుంటే కొంచెం ఫ్యూచర్ మనకి బాగుంటుంది. సో మనం ఆల్రెడీ బిజినెస్ ఫీల్డ్లో ఉన్నాం, కాకపోతే ఫార్మింగ్ ప్లాట్ఫామ్ కూడా బాగుంటుంది అనే కాన్సెప్ట్తో మనం డ్రాగన్ కోసం వచ్చాం. ఓకే. సో ఇప్పుడు ఇంకొక డౌట్ ఏంటంటే సార్, ఇయర్లీ ఇప్పుడు సహజంగా ఏంటంటే మనందరం కూడా రోడ్లు ఏరియా సార్, విసనపేట సరౌండింగ్ మొత్తం కూడా రోడ్లు ఏరియా. వాళ్ళకి కూడా ఉంటుంది, మనం కూడా ఇలా ఒక ఫార్మింగ్ చేద్దాం, డిఫరెంట్ కైండ్ ఆఫ్ థాట్ ఉంటుంది. సో బట్ ఏంటంటే ఫైనాన్షియల్గా ఎకనామికల్గా కొంచెం వీక్గా ఉంటాం. సో జస్ట్ ఫర్ కైండ్లీ ఇన్ఫర్మేషన్ సార్, ఎస్పెషల్లీ లేదు కానీ నెగోషియబుల్గా ఒక ఎకర్కి వచ్చి ఎంత ఇన్వెస్ట్ చేయాలి? ఎకర్కి వచ్చి 7 to 9 lakhs. నియర్లీ 7 to 2 lakhs పర్ ఎకర్. అప్రాక్సిమేట్లీ 10 lakhs అవుతుందని చెప్పి సార్ మనకి చెప్తున్నారు. సో 10 lakhs ఉంటే ఒక ఎకర్ని మనం ఫార్మింగ్ చేయొచ్చు. సో ఓకే. ఇప్పుడు మీరు ఇంపోర్ట్ ఇప్పుడు ఇట్లా మనకి ఇలా 3 grades వస్తున్నాయి కదా సార్. సో మనం ఇట్లా వచ్చినటువంటి డ్రాగన్ ఫ్రూట్ని ఎక్కడికి ఇంపోర్ట్ చేస్తారు? మార్కెట్కి ఒంగోలు కానీ, విజయవాడ, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, హైదరాబాద్, ఎటు అవైలబిలిటీ ఉంటే అటు వేకెన్సీ బట్టి మనం ఇఫ్ యూ కెన్ పాసిబుల్ సార్ మీకు చేయగలిగితే. ఇప్పుడు లోకల్గా నా వీడియో చూసి సబ్స్క్రైబర్స్ కొంతమంది మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. నియర్లీ మీరు మార్కెట్కి ఎంత వేస్తున్నారు? మా ఫాలోవర్స్ మిమ్మల్ని అప్రోచ్ అయితే ఎంత నెగోషియబుల్గా మీరు సేల్ చేయగలుగుతారు? అంటే రీటైల్, హోల్సేల్ చెప్పండి. నియర్లీ మీకున్న పాసిబిలిటీని బట్టి అంటే ప్రైస్ జస్ట్ రేట్ ఒకసారి సార్. ఇప్పుడు మార్కెట్లో ఉన్న రేట్ని బట్టి మనం ఇక్కడ డైరెక్ట్గా ఫార్మింగ్ దగ్గరికి వస్తే మీరు ఏ రేట్కి ఇస్తారు సార్? ఒక నార్మల్ పీపుల్ ఒక అతను కంపేర్ టు బయట ఫ్రూట్ షాప్లో కంపేర్ చేసుకుంటే వాళ్ళ దగ్గర 250 ఉంటుంది, మన దగ్గర 150 ఉంటుంది. సో ఫ్రెండ్స్ విన్నారు కదా, మనం కనుక డైరెక్ట్గా షాప్ దగ్గరికి వెళ్తే నియర్లీ 250 రూపీస్ ఉంటుందంట. బట్ మన సార్ దగ్గరికి వస్తే 125 to 150 నెగోషియబుల్ అండ్ డిపెండింగ్ ఆన్ మార్కెట్ రేట్. మార్కెట్ రేట్ కంటే మనకి 100 రూపీస్ డిఫరెన్స్తో మనకి సార్ మనకి అవైలబుల్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో మనం డ్రాగన్ ఫ్రూట్ కొంటుంటాం కదా, డ్రాగన్ ఫ్రూట్ అన్నీ ఒకటే అనుకొని మోసపోయారు. సో ఇక్కడ చూడండి, మార్కెట్లోకి వచ్చే ముందు రైతు ఏం చేస్తున్నాడంటే ఒక్కొక్క వెయిట్ని ఒక్కొక్కలాగా డివైడ్ చేస్తున్నాడు. అదే దీన్ని మనం గ్రేడింగ్ అంటాం కదా, అలా. సో మనం ఒకసారి డ్రాగన్ ఫ్రూట్ గురించి తెలుసుకోవాలంటే చాలా ఉంది. దీని గురించి ఫుల్ వీడియో నా యూట్యూబ్ ఛానల్లో పెట్టాను, ఒకసారి చూడండి. సబ్స్క్రైబ్. కేజీలు ఇచ్చింది సార్ మనకు గిఫ్ట్ ఇచ్చారు. సో దాన్ని ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం.
4 బిడ్లు. సూపర్. యాక్చువల్గా మనం బయట మార్కెట్లో దానికంటే ఇది న్యాచురల్ ప్రోడక్ట్ కదా, ఇప్పుడే తెచ్చింది కదా, దీని టేస్ట్ ఇంకోలా ఉంది.